మరి పాస్టర్ కృష్ణమనాయుడు నా పేరు. మరి నేను ఫ్యాక్స్ ఇది ఒక బతుకారా నీది బతికేనా? పాస్టర్ కృష్ణం నాయుడు అని చెప్పడానికి నీకు సిగ్గు లేదా? ఇప్పుడు నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళినావు, మరి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ పేరేంట్రా? ఆ శ్రీకృష్ణుడి పేరేంటి? నీ బతుకు, నీ దేవుడు, నీ మతము, నీ బైబిల్ ఒక పేరు కూడా పెట్టలేదా? ఫ్యామిలీ నుంచి అంటే హత్య రాజకీయాలు, 3 తరాల హత్య రాజకీయాలు కొడుకు ఫ్యామిలీస్ నుంచి పవన్గఢ నియోజకవర్గంలో. ఓహో, అంటే వీడికి 3 తరాల హత్య రాజకీయం అంటే వీళ్ళ నాన్న, వీళ్ళ తాత, వీళ్ళ ముత్తాత, 3 తరాల నుంచి. ఇప్పుడు మాకున్న ముందున్న టాస్క్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని క్రైస్తవులుగా మార్చాలి, మార్చడానికి అడ్డుగా ఉన్నటువంటి మాలాంటి మీద మాట్లాడాలి. నేను సమాధానం చెప్తున్నాను అన్నాడు. వీడి సమాధానం నేను ఫస్ట్ టైం ఒక వీడియో చూస్తున్నాను. గతంలో నాకు ఎప్పుడు ఏ వీడియో కనపడలేదు. వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఒక పాస్టర్ నా గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో నాకు కంటపడింది. అంటే మనం చేసే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, మనం చేసే వీడియోస్, విలేజ్ మీటింగ్స్ పరంగా కావచ్చు, ఆయన మాట్లాడిండు. అంటే రొట్ట అనుకోండి, ఆ వీడియో మొత్తం రొట్టనే. సరే, ఏది ఏమైనా ఆయనకు కూడా మన సమాధానం చెప్తే బాగుంటుంది కదని చెప్పేసి ఈ వీడియో నేను మీ ముందుకు రావడం జరిగింది. సరే, ఇంతకు ఆ వీడియోలో పెట్టినటువంటి టైటిల్ చూడండి, ప్రేమపూర్వక హెచ్చరిక, క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడితే అని చెప్పేసి నా ఫోటో పెట్టాడు. నేను ఎప్పుడు క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడినా, బైబిల్లో ఉన్నట్టు చెప్తున్నా. సరే, ఇంతకు ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో మొత్తం రొట్టనే, మొత్తం కూడా సోళ్ళు చెప్తూనే ఉంటాడు, చెప్పింది 10 సార్లు చెప్తూ ఉంటాడు. అయ్యో బుడ్డడా, నేను ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదయ్యా. నిజంగా చెప్తున్నాను, నువ్వు చాలా చిన్నవాడివి. క్రీస్తుకు వ్యతిరేకంగా అనేకమైన సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నావు. మరి ఆ బాబు గురించి చెప్పాలంటే నేను బాధపడుతున్నాను. స్టార్ట్ చేయడమే బుడ్డోడు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు. అంటే నేను పెద్ద మొగోడు అనమాట. అంటే పాస్టర్లో ఒక పెద్ద మొగోడా, అంటే పాస్టర్ ఒక పెద్ద స్థాయి ఉన్నవాడా, నన్ను బుడ్డోడా, చిన్నోడా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నావు. సో నాకున్నంత అనుభవం నీకుందా? నేనంటే బైబిల్ మీద ఒక 3-4 పాస్టర్లతో ముఖాముఖి డిబేట్లు చేశా, బైబిల్ మీద పుస్తకాలు రాశా, మంచిగా విలేజ్ మీటింగ్స్ పెట్టా. నువ్వేం చేసినావు? అసలు నీ బతికెప్పుడు డిబేట్, అసలు నీ బతికెప్పుడు బైబిల్ చదివిన నాలెడ్జ్ ఉందా? అసలు నాకున్న బైబిల్ నాలెడ్జ్ నీకుందా? నాతో నువ్వు ఫేస్ టు ఫేస్ డిబేట్ నువ్వు చేయగలవా? ఆ దమ్ము ధైర్యం ఉందా? బుడ్డోడు అంట, అంటే వయసులో చిన్నవాడే కావచ్చు, నువ్వు నాకంటే వయసులో పెద్దవాడే కావచ్చు, కానీ క్రైస్తవం పరంగా, బైబుల్ పరంగా, వీటి పరంగా నేను ఎంతో అవగాహన ఉన్నావని నేను ఫస్ట్. ఆయన పేరు ఎక్స్ ప్రవీణ్ అని చెప్తున్నారు మనోళ్ళు. ఎక్స్ ప్రవీణ్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ అంట. ఆయన మరి మమా భవ్యశ్రీ అనే ఒక సినిమా తీయటం, ఇంకా అనేకమైన సినిమాలు తీస్తూ యేసు క్రీస్తు ప్రభువారి యందు కొత్తగా విశ్వసించే ప్రతి వారిలో డౌట్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు నేను ఎందుకు ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందంటే, కొత్తగా యేసు క్రీస్తు ప్రభువులకు వచ్చే వారికి ఇలాంటి షూటింగ్స్, ఇలాంటి వీడియోలు చూడటం వల్ల అనుమానాలు వస్తాయి కదా. అంటే భయం పట్టుకుంది అనమాట. అంటే వీటి మాట్లాడిన దాంట్లో 2 విషయాలు చెప్తాను. అమ్మ నేను వేసుకునే షార్ట్ ఫిల్మ్ తీశాను, ఓకేనా? ఈ షార్ట్ ఫిల్మ్ కరెక్ట్గా ఉన్నట్టు చూపించాను కదా. ఆ షార్ట్ ఫిల్మ్ చూసినటువంటి ఆ బాధిత బంధువులు కూడా నాతో కాంటాక్ట్లోకి వచ్చారు. మీరు చూపించిన దానికంటే ఇంకెక్కువ ఘోరంగా జరిగిందని చెప్పేసి అన్నారు. అయినా ప్రేరాయలతో ప్రార్థన తగ్గుతుందని చెప్పి నమ్మించి మోసం చేసి ఇటువంటి పాస్టర్ల గురించి నేను షార్ట్ ఫిల్మ్ తీశాను. కాకపోతే నా బాధ ఏంటంటే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మిలియన్స్లో రీచ్ అవ్వాలి. ఈ పాస్టర్ లెక్క క్రూర మెంటాలిటీ అనేది సమాజానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను ఒక అమ్మ నేను భవిష్యత్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీశాను. అందులో తప్పేముందిరా? నీకు తప్పేం కనిపించింది అందులో? అది రియల్ స్టోరీ కదా. ఆ షార్ట్ ఫిల్మ్ లాస్ట్లో నేను చూపించాను కదా. నేను తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా రియలిస్టిక్ సన్నివేశాల మీద నేను కొన్ని తీస్తూనే ఉన్నాను. నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? సరే, అదైపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమంటున్నాడు, కొత్తగా వచ్చే వాళ్ళకి అనుమానాలు వస్తాయి అంటే కొత్తగా హిందువులలో మతం మారి క్రైస్తవులకు వస్తారు కదా, అంటే వాళ్ళకి అనుమానాలు వస్తాయి కదా, అంటే వాళ్ళ అనుమానాలు వస్తే మతం మారరు కదా, అంటే వాళ్ళు మారకపోతే మళ్ళీ మనకు కానుకల దశ భాగాలు ఎట్లా? మనం ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా, ఈ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చాలని అనుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రవీణ్ చేసే వీడియో వల్ల మాకేమైనా ఎఫెక్ట్ కలుగుతుందేమో అని చెప్పేసి భయం అయితే మొదలైంది. అది స్పష్టంగా. నేను డౌట్స్ వస్తే తప్పేముంది? బైబిల్ పరంగా క్రైస్తవులకి నాలాంటి యువత ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అరే ప్రవీణ్ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకు డౌట్ వస్తే తప్పేముంది అందులో? ఆ డౌట్ మీరు క్లారిఫై చేయండి, క్లారిఫై చేసి మీ క్రైస్తవంలో పెట్టుకోండి. అనుమానాన్ని మరి ఆ ప్రశ్నలకి వచ్చే సమాధానాలు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. మరి ప్రతి వీడియోలో నేను తెలియజేస్తున్నాను, మరి పాస్టర్ కృష్ణమనాయుడు నా పేరు. మరి నేను ఫ్యాక్స్. ఇది ఒక బతుకారా నీది? ఒక బతుకేనా? పాస్టర్ కృష్ణం నాయుడు అని చెప్పడానికి నీకు సిగ్గు లేదా? పాస్టర్ కృష్ణం నాయుడు, ఇప్పుడు నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళినావు, మరి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ పేరేంట్రా? ఆ శ్రీకృష్ణుడి పేరేంటి? నీ బతుకు, నీ దేవుడు, నీ మతము, నీ బైబిల్ ఒక పేరు కూడా పెట్టలేదా? కృష్ణమనాయుడు, సిగ్గు లేకుండా చెప్తాను. నేను ఒక పాస్టర్ని, ఒక క్రైస్తవ మతంలోకి వచ్చిన నా పేరు కృష్ణమనాయుడు. అంటే మతం మారిన తర్వాత డానియలో, పీటరో ఏదో మ్యాటర్ లేని పేరు ఉంటుంది కదా, ఆ పేర్లు పెట్టుకోవచ్చు కదా.
కృష్ణం నాయుడు అంట. ఈ సర్టిఫికేట్లో ఇప్పటికి అదే ఉంది. ఇప్పటికీ నువ్వు నీ సర్టిఫికేట్లో హిందువే. ఇప్పటికీ రిజర్వేషన్ అని దొబ్బి తిని వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు. ఇప్పుడు నేను క్రైస్తవుని మతమారా అని చెప్పేసి పాస్టర్ అయిపోయి చెప్పేసి, ఎందుకంటే ఇది ఈజీ లైఫ్ కదా. పాస్టర్ అంటే సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉంటుంది. పాస్టర్ అంటే కానుకలు దశం భాగాలతో లగ్జరీగా బతకచ్చు. ఏదో జేసు గురించి 4 మాటలు చెప్పి, మరి ఆ చెప్పుకున్న దరిద్రమైన బతికేదేదో బతుకు, కానీ ఈ పేరెందుకు కృష్ణం నాయుడు? ఈ పేరెందుకు? నీ బతుక్కి నీ బైబుల్ నీ మతం ఒక పేరు కూడా పెట్టి సావాల. మళ్ళీ ఏమంటారంటే దీనికి నేను నీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం అంటే మరి రా వచ్చి నా ముందు కూర్చో. నేను క్రైస్తవ పరంగా పుస్తకాలు రాశాను, క్రైస్తవ యొక్క ప్రభావం ఓ క్రైస్తవుడు మేలుకు. సరే ఈ బైబిల్ పరంగా తప్ప, నేను రాసినవి బైబిల్లో లేవా అని ప్రూఫ్ చేయి. మీ వాళ్ళు వచ్చారు, డిబేట్లు చేశారు, ఎంతో కొంత వాళ్ళు ప్రశ్నలకు సమాధానాలు ఏదో తెలుసుకున్న మొత్తం అంతా జరిగింది. నువ్వు కూడా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి డిబేట్ చేయి. సత్తా ఉంటే అది ఉండదు, మళ్ళా డిబేట్ చేసేంత ధైర్యం ఉండదు. నాతోటి చేద్దామా చెప్పు, మనము రెడీ చేద్దామంతా. ఫ్యామిలీ నుంచి అంటే హత్య రాజకీయాలు, 3 తరాల హత్య రాజకీయాలు కొడుకు ఫ్యామిలీస్ నుంచి అవనిగడ నియోజకవర్గంలో మరి ఇలాంటి సేవకులు స్వార్థికుల వల్ల మేము మారు మనసు పొంది ఓహో, అంటే వీడికి 3 తరాల హత్య రాజకీయం, అంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక రాజకీయంలో ఉన్నారు. అది కూడా 3 తరాల నుంచి హత్య రాజకీయం, అంటే హత్యలు చేయడం అని చెప్పేసి వీళ్ళ వృత్తి. వీళ్ళ నాన్న, వీళ్ళ తాత, వీళ్ళ ముత్తాత 3 తరాల నుంచి. తర్వాత అవనిగడ్డ నియోజకవర్గంలో అంటే వీడు నాకు తెలిసినంత వరకు ఇటు పాస్టర్ గా కొనసాగుతున్నాడు, ఇంకొక వైపు పొలిటికల్ గా కూడా ఏదో చేస్తున్నట్టున్నాడు. అంటే ఏదో పొలిటికల్ కూడా ఒక కీ రోల్ ఉన్నట్టుంది. అంటే 3 తరాల నుంచి హత్య రాజకీయాలు కదా ఈ పాస్టర్కి. అంటే ప్రతి పాస్టర్కి ఉండే హత్య రాజకీయాలే. ఇప్పుడు అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసము మారనని చెప్పేసి ఇలాంటి అవి చేసుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాడు. మళ్ళీ వీడి సెటిల్మెంట్ చేస్తాడు. ఈ హత్య రాజకీయాలు ఒకవైపు రాజకీయాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నేను పాస్టర్ని అని చెప్పేసి ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకుని సమాజంలో మంచివాడిగా గుర్తింపుగా మంచి పేరు తెచ్చుకున్నట్టుగా నటించడంలో ఇది ఒక బేస్మెంట్ బాగుంది కదా పాస్టర్ అనడానికి. సేవ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మాకున్న ముందున్న టాస్క్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అస్థిరత, అంటే క్రైస్తవంలో అస్థిరత చేయడానికి మరి ముందుకు వస్తున్న ప్రతి వారి విషయంలో, ప్రతి ప్రశ్నల విషయంలో సమాధానాలు ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం తప్ప మరి అందరినీ మనం ప్రేమిస్తున్నాం. ప్రపంచ భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా ఆది కాండంలో ఆదాము సంతానమే. మనందరం యేసుప్రభువుని తెలుసుకున్నాం, వారు తెలుసుకోలేదు, అంతే తేడా. కాబట్టి మనందరం కూడా ప్రేమతోనే ఇలాంటి కౌంటర్ వీడియో చేస్తున్నాం. నేను ఆ బాబుని బొడ్డోడాన్ని ఎందుకు సంబోధిస్తున్నానంటే, ఎక్స్ ప్రవీణ్ కుమార్ అనే అతను మరి అనేకమైన యేసుప్రభు వారి మీద అభాండాలు వేస్తూ, మరి యేసుక్రీ బైబిల్లో ఉన్న వాటిని అభాండాలు వేస్తూ అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలను గలిబిలి చేస్తున్నారు. సరే, ఇది దేవుడు ఆయన చూసుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవాన్ని గురించి బైబిల్ గురించి ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంటా. సరే రైట్, ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నేను రాసిన 2 పుస్తకాల మీద నేను వీడియో చేసావా? నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు ఏం సమాధానం చెప్పావు ఇప్పటి వరకు నీ చరిత్రలో నీవు చేసినటువంటి వీడియోలో? నాకైతే ఈ ఫస్ట్ వీడియో కనపడింది. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని క్రైస్తవులుగా మార్చడానికి అడ్డుగా ఉన్నటువంటి మాలాంటి మీద మాట్లాడాలి. నేను సమాధానం చెప్తున్నాను అన్నాడు. వీడి సమాధానం నేను ఫస్ట్ టైం ఒక వీడియో చూస్తున్నాను. గతంలో నాకు ఎప్పుడు ఏ వీడియో కనపడలేదు. సరే, ఈ వీడియోలో సమాధానం చెప్పిండా అంటే సమాధానం చెప్పట్లా. షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాడు, అమ్మ బైబిల్స్ని తీస్తుంటాడు, క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, లేనిపోని డౌట్లు క్రియేట్ చేస్తుంటాడు అని చెప్పినప్పుడు ఒక్క డౌట్, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలే ఈ వీడియోలో కూడా మొత్తం సోది, ఎప్పుడు చెప్పేసోదే. ఆ క్రాస్ సిల్వైట్ ఎందుకు వంకరబడింది అని చెప్పేసి అంటుంటాడు. సరే, ఆ వీడియో వస్తుంది, ప్లే చేస్తాను. ఎక్స్ క్రిస్టియన్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ఆయన గురించి మన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఈ సిలువ గుర్తుని ఒక వచ్చి ఒక డిష్ అని తనటం, అది కింద పడిపోవటం సిలువ, తర్వాత క్రిస్టియన్ అని రావటం. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ పేరే ఎక్స్ క్రిస్టియన్ అని మన వాళ్ళు చెప్తున్నారు. నేను 1-2 సార్లు చూసినా కూడా నాకు కొంచెం నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ క్రైస్తవ సిద్ధాంతాలన్నీ వంకరగా ఉన్నాయి. ఈ క్రైస్తవ మతము, ఈ మత సిద్ధాంతాలన్నీ వంకరగా ఉన్నాయి కాబట్టి వచ్చి క్రాస్ను కొట్టి వంకరగా పెట్టింది. అది పోనీ మీరు అందులో దేవుడు ఉన్నాడా? ఆ సిలువలో మీ దేవుడు ఉన్నాడా? లేడు కదా. మీ దేవుడు మీరు ఆత్మరూపంగా కొలుచుకుంటారు కదా. మరి ఏమీ లేనప్పుడు, ఆ సిలువలో ఏమీ లేనప్పుడు నేను ఎలా పెడితే నీకు ఎందుకు? ఇదే విషయం మీద ఒక పాస్టర్తో నేను డిబేట్ అడిగిన. ఆయన మరి ఏదో సమాధానం చెప్పుకుంటూ పోతున్నాడు. మరి అందులో దేవుడు లేడు కదా, వంకర పెడితే మీకు ఎందుకు? సరే, వంకర పెట్టిండు, ఎందుకు పెట్టారంటే మీకు సమాధానం కాదు, అంతే కదా. ఈ క్రైస్తవ సిద్ధాంతాలు వంకరగానే ఉన్నాయి, మరి వంకటింకరగా ఉన్నాయి, అర్థవంతంగా లేవు. ఈయన దేవుడు అంట, ఈయన దేవుడు నమ్మపోతే నరకానికి వెళ్తారంట, ఈయన పాపాల కోసం మన కోసం రక్తం కార్చాడంట, ఆయన ద్వారా మనకు పరలోకం అంట. ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ వంకర సిద్ధాంతాలు కాదా? ఇవన్నీ కామన్ సెన్స్ ఉన్నవాడు, ఈ రోజులో చదువుకున్నవాడు ఎవడని దీని గురించి అసలు కరెక్ట్ అంటారా? అసలు ఇది ఫాలో అవుతారా?
మరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం సృష్టికర్త, మరి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయటం కూడా మంచిది కాదు. అందుకే పిచ్చుకలు గౌరవించి మాట్లాడుతున్నాం. ఏంటి ఆ పిచ్చుక అంటే మరి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే పిచ్చుక, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే పిచ్చుకే. కాబట్టి నేను పిచ్చుకు కాబట్టి మరి చక్కగా సవరదీస్తూ మాట్లాడటాన్ని నేను ఇష్టపడుతున్నాను. సూర్యుడికి లైట్ వేద్దామని ఆయన అనుకుంటున్నాడు, తన వల్ల కాదు. మరి సముద్రానికి అడ్డుకట్ట వేద్దామని తను అనుకుంటున్నాడు, తన వల్ల కాదు, తన వల్లే కాదు. ఆ భావజాలం కలిగిన ఎవరి వల్ల కూడా కాదు. ఇప్పుడు నేను పిచ్చుక మీనో ఇంకోటి తర్వాత తెలుస్తుంది, రాబోయే రోజుల్లో సమాజానికి తెలుస్తుంది. ఓకేనా? మరి నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నప్పుడు మరి నా గురించి నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే విధంగా నువ్వు వీడియోలు చెయ్యి, చూస్తాను. నేను కూడా నేను ఏదైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటాను. నేను తప్పు మాట్లాడలేదు కదా. అపోస్తుల్లాగా వాక్కులను బట్టి నా నామం దూషించారు. అప్పటికి సరే, ఈ వీడియోలో మిగతాదంతా కూడా మొత్తం లాస్ట్ వరకు విన్నా కూడా మొత్తం అదే సోది చెప్తా ఉంటాడు. కొన్ని పాయింట్లకు నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. హిందుత్వంలో దొంగ స్వామీజీ లేరా, దొంగ బాబాలు లేరా అని చెప్పేసి అంటాడు. పాప ఇది చెప్పి నాకైతే అసహ్యం పుడుతుంది. మళ్ళీ నేను దీనికి ఒకసారి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. హిందుత్వంలో దొంగ బాబాల మీద, దొంగ స్వామీజీల మీద బొచ్చెడు సినిమాలే ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీరు తీయాలనుకుంటే మీరు తీసుకోండి. గోపాల లాంటి మూవీస్ కానీ ఇంకా ఎన్నో వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. మేము వాటిని సూపర్ డూపర్ హిట్ చేసింది కూడా మా హిందువులే. అరే ఇందులో మా వాళ్ళకు, మా హిందూ మతానికి నష్టం జరుగుతుంది, ఈ సన్నివేశం వల్ల హిందువుల నుంచి చీలికలు వస్తే హిందువులు విడిపోతారు, లేదా ఈ సన్నివేశాల వల్ల స్వామీజీలను గురువులను నమ్మరు అని చెప్పే విధంగా మేము ఎప్పుడు కూడా ఏ సినిమా మీద కూడా మేము కాంట్రవర్సీస్ మేము చేయలే. ఏ సినిమాను కూడా మేము ఆపోయే విధంగా మేము ఏ కేసులు పెట్టలా, మేమేం చేయలే. మరి బాబు పాస్టర్లో దొంగలు ఉన్నారని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఆ దొంగ పాస్టర్ల గురించి నేను షార్ట్ ఫిల్మ్స్ తప్పేంటి? అదే నేను ఎంచుకున్న రూట్ ఏంటంటే పాస్టర్లు చేసే మోసము, వీళ్ళ వల్ల సమాజంలో జరిగిపోయే అనార్థాలు ఎంత ప్రమాదకరం అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఆ వీడియోస్, నా షార్ట్ ఫిల్మ్స్ అలాగే ఉంటాయి. మరి నేను చేసిన తప్పేం కాదు కదా. ఇప్పుడు దొంగ పాస్టర్లు ఉన్నారని చెప్పి నువ్వే అన్నావు, మరి ఆ దొంగ పాస్టర్ల మీద నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే తప్పేంటి? దొంగ స్వామీల మీద, దొంగ బాబాయ్ మీద, డేరా బాబాయ్ మీద నీకు ఏదైనా ఉంటే సినిమాలు తీసుకో. మీరు కూడా మీ వాళ్ళు ఆల్రెడీ తీసి సూపర్ హిట్ అయినాయి కదా. అంతే. మళ్ళీ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అంటాడు, ఇంకొకటి అంటుంటాడు. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను రాసిన పుస్తకాలు చెప్పి తప్పు అని చెప్పేసి ప్రూఫ్ చేసే సమర్థత ధైర్యం నీకుంటే మరి వచ్చి మాతో డిబేట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఆ బుడ్డోడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎంత పెద్ద మొగోడో, ఎంత పెద్ద స్టారో నేను కూడా చూస్తా. వచ్చిన తర్వాత డిబేట్కి వస్తే నేను కూడా చూస్తా. అసలు ఇటువంటి వారికి నాకు రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడాలని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇది కృష్ణనాయుడు అంట పేరు, కృష్ణనాయుడు పేరు పెట్టుకొని మళ్ళీ క్రైస్తవుగా కొనసాగుతున్నాడు. నాకు ఇది చూసి నాకు అసహ్యం పుట్టింది నాకు ఈయన మీద. అది సరే, అదండి ఈ వీడియోకి ఇంతే ప్రెసెంట్. సో ఇది మనం ఎప్పుడు చెప్పిందని అనుకోండి, ఈయనకు ఒకసారి ఏదో టచ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. సో మరిన్ని అప్డేట్ కోసం మీరు మన తెలుగు ఎక్స్క్రిప్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.